ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. హైదరాబాద్ లో ఉద్యోగంలో వచ్చేసారు కోసం అని వచ్చారు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా చేసేసారు. ఆ వీడియో తీసి అందరినీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినారు? రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము. ఫోన్ చేసిన రికార్డింగ్ ఉన్నారు. ఫోన్ చేసి చంపుతానని చెప్పి ఫోన్ రికార్డింగ్ చెప్పి చూసారు. రికార్డింగ్ నీ ఫోన్ తెప్పి చూసారు. ఇప్పుడు దాకన్నా వాళ్ళ పేరు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరు మెయిన్గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్లో కూడా ఎక్కిలేదు. స్పీడ్ కేసులు పెట్టేది ఇక్కడితో ఆపుతున్నారు, ఇక్కడ వరకు రావడం కాదు. ఎమ్మెల్యే వరకు కేసు పెట్టడం జరిగి 2 రోజులైనా కూడా ఆ రోజు కూడా పచ్చిపోయాడు. చూసిన సాక్షులు ఉంటారు. నాకు సంబంధం లేదని చెప్తున్నాడు. నేను ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేగా వెనకాల నుండి చేపించింది. పాత కక్షలనే ఒట్టి అబద్ధం చెప్తున్నావయ్యా. అసలు ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. పాత కక్షలని ఈ మనిషి మన రషీద్ పరిచయం అసలు అస్సలు లేదండి. ఊళ్ళో తెలుసు. అన్న పిలుస్తాడంట, అందుకని నమ్మాడు నా బిడ్డ. అన్న అని పిలుస్తాడంట, అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు. వెనక నుంచి నరికాడు. అసలు ఏం లేదు. బాబు సరే అట్టే ఏం తీస్తాము
కూడా డేటా రికార్డ్ తీసుకుని ఎవరైతే మాట్లాడారో మొత్తం అంటున్నారు. మేము తదితరులు కష్టపడి 7 ఇచ్చారు. ఆ 7 పేరు మనకి లోకల్ కాబట్టి కాల్ డేటా రికార్డు వస్తే ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటకు వస్తుంది. దాన్ని బట్టి హిందూ అనేవాడు మొత్తాన్ని 5 వెపన్స్ అందించింది ఇస్తాడు సార్. జరిగింది రాజకీయ హత్య అయితే కానీ ఎంత తారుమారు చేసేసి వ్యక్తిగత కక్ష అని చెప్తున్నారు. జరిగింది రాజకీయ కక్ష. అషాపేట నుంచి వెపన్ అందించింది ఇతను సార్. ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని వీడిని వచ్చి డ్రాప్ చేశాడు. మా తమ్ముడు వైన్ షాప్ 8కి మనం క్లోజ్ చేస్తాం. ఆ డయానికి వీడు డ్రాప్ చేశాడు. వాడు షటర్ వేసాడు. డయానికి వచ్చి వెనక నుంచి ఫస్ట్ దెబ్బ వెనక వేసాడు. ఇంకా తర్వాత ఇంకా వద్దని చేతులు పెట్టి చేయలేదు. డ్రాప్ చేసేది వీడియో కానుకనే రోడ్డు మీద ఆయన గురి తీయాలి. పిల్లాడిని ఉరి తీసి నా బిడ్డ మీ పార్టీ కోసమే బతికాడు. మీ పార్టీ కోసమే ప్రాణాలు వదిలేడయ్యా. జగన్ వెళ్ళేవాడు. మీరు లేడయ్యా ఆయన. మేము ఎలాగో బతుకుతాము. అదే వాడికి నరికి చంపితే అదే న్యాయం మాకు. మా బిడ్డకు శాంతి అదే అనుకుంటామయ్యా. సంబంధించి కేసులు చేసే కార్యక్రమం చేస్తాం. మీరు చెప్పిన కోర్టులలో ఉన్న వాళ్ళందరి పేర్లను కూడా ఛార్జ్ షీట్లో ఖచ్చితంగా పెట్టేట్టుగా కోర్టులో పెట్టిన పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. ఇది ఒకటే కాకుండా తెలియకపోయే కార్యక్రమం కూడా ఢిల్లీలో కూడా ధర్నా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చెప్పండి. అన్ని కూడా రాష్ట్రం అంతా అతలా ఇక్కడే 45 రోజులు 35 మంది ఈ 45 days రాష్ట్రం అంతా అతలాకుతలం పైగా మన ఊళ్ళలో మనం ఉండేదానికి కూడా మనం వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్నాం. మన కాన్స్టిట్యున్సీస్లో మన గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ తిరగడం కూడా తిరుగుతూ ఉంటే కూడా వాళ్ళ మీద కూడా వాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ మీద కూడా వాళ్ళ కాన్స్టిట్యున్సీ తిరగడం ఎందుకు చేస్తూ ఉన్నారు. మ్యాండేట్ వచ్చింది. ఎందుకు వచ్చింది? అన్నీ మనకన్నా ఎక్కువ చేస్తామని, మనకన్నా జగన్ ఒకటి చేస్తే నేను 4 చేస్తానని చెప్పి అన్ని 4 ఇంతలు ఎక్కువ చెప్పి మోసం చేసి మ్యాండేట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది ప్రజా
లేక ఎదురు చూస్తూ ఉండేది. అమ్మఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పాను, పిల్లలు చూపించి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, 4 ఉంటే 4, 15, 40,000 అని చెప్పి చెడీని చెప్పి మోసం చేసి ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత అవన్నీ ఏమి చేయకుండా భరోసా ఎదుర్కొంటున్నాడు, మోడీ ఎదుర్కొంటున్నాడు, పిల్లలకు ఫీజు రీఇంబర్స్మెంట్, విద్యా దీవెన ఎదుర్కొంటున్నాడు, సందీవెన ఎదుర్కొంటున్నాడు, పొల్యూషన్ తగ్గించి 0 వడ్డీ అది ఎదుర్కొంటుంది. అన్నీ ఎదుర్కొంటా చేస్తాడు. దాని గురించి పట్టించుకుంటున్నా ఇట్లాంటి ఏది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ సంపడాలు భయోందోళన క్రియేట్ చేయడం, ఎవరు ఆడుకోకుండా ఎవరు మాట్లాడుకోకుండా ఎవరు ప్రశ్నించకుండా అంత భయాన్ని క్రియేట్ చేసి వాతావరణం క్రియేట్ చేసి దౌర్జన్యం చేస్తారు. చేసే భయపెడుతున్నాడు. వీడియో తీసి అందరికి ఈడికి ఎట్లా జరిగిందో మీకు కూడా అంతే జరిగిందని ఫోన్లు చేసి బెదిరిస్తున్నాను. ఆ మొత్తంగా చేస్తే భయపడదయ్యా, నాగా ఎవరికి అన్యాయం కాదు. నేను ఏడ్చినట్టు ఏ తల్లి ఏడవకూడదు. మీరే వినండి, అది ఒక్కటే న్యాయం చేయండి. అలాంటి కూరములుగాన్ని ఊళ్ళో వదిలిపెడితే బతుకనిస్తాడా? ఏం అడిగా నాడి రోడ్డు మీద నరికాడు. ఎప్పుడు ఈయన ఏమన్నా తప్పు చేస్తే చెప్పమనండి, సాక్ష్యాలుంటే చూపిమనండి, మేము ఒప్పుకుంటాం. మా అబ్బాయి తప్పు చేస్తే వాళ్ళు సాక్ష్యాలు తెప్పిమనండి, మేము ఒప్పుకుంటాం. తప్పు చేయకపోయినా కానీ జరిగింది కాబట్టి వ్యక్తిగత కారణాల వల్ల జరిగిందని చెప్పి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు అది అలా చేస్తున్న వ్యక్తిగత కక్షలని బ్లాక్ చేసేస్తారా? కళ్ళు పట్టొస్తుంది. అడిషనల్ ఏజీ సుధాకర్ 20%, అడిషనల్ పూర్తిగా ఈ కేసు హ్యాండిల్ చేయమని చెప్పొచ్చు. ఫోన్ నెంబర్ సుధాకర్ ఫోన్ నెంబర్ తయారు చేశాను. మీరు ఏ రికమెండ్ కావచ్చు, ఎవరు ఇబ్బంది పెట్టే డైరెక్ట్గా సుధాకర్ రెడ్డి ఫోన్ చేసి చెప్పారు. సుధాకర్ని హైకోర్టులో కేసేసి అన్ని దగ్గర ఇమీడియట్గా మాట్లాడి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇస్తాం. హైకోర్టు నుంచి అన్ని రకాలుగా ఏమేమి ప్రొటెక్షన్ ఇస్తాం, తీసుకురావాలని తీసుకొచ్చి చేస్తాం. చంద్రబాబు కోర్టు అన్ని రకాల సుధాకర్ ఏమి స్థితిలో వచ్చినా మాట్లాడుతుంది. మిగతా పోరాటం పెద్ద చేస్తున్నాం. ఫస్ట్ నా బిడ్డలు టార్గెట్ చేశారు. ఆయన్ని తాత మార్చితే కానీ అందరు భయపడాలని అలా అవతలికి పంపాడు. బేసిక్గా డిమారలైజ్ వివేకించాలని చేసే
ప్రజల్లో ఇంకా ఎక్కువ కసి పెరుగుతుంది. ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఇంకా ఎక్కువ కసి పెరుగుతుంది. అంటే దీన్ని చేస్తే మంచి చేయాలి, మంచి చేసి ప్రజల దగ్గర మంచి సంపాదించుకోండి. నెంబర్ రాయడం సుధాకర్ కృష్ణరెడ్డి మన పాత గవర్నమెంట్ సుధాకర్ తనకి కరెక్ట్ సార్ మొహం వస్తుంది కొంచెం ఒక స్టెప్ ఒక స్టెప్ పక్కనే అదే మధ్యలో ప్లేస్ అన్నట్టు ఇంటికి పోవచ్చు. ఇవన్నీ కూడా సార్ చెప్పిందని నేను కూడా కొంచెం 2 నిమిషాలు ఇట్లా వెనక్కి కొంచెం అల్లాడినట్టు ఎవరు అల్లాడమన్నాయి అదే మా బాబు మీరు దిగండి లేకపోతే మీరు దిగండి వాళ్ళు వస్తారమ్మా.
by this incident that's taken place here. And also current government is trying to propagate. This boy is an innocent. This boy is working in a wine shop. He's just an ordinary employee. That is his lifestyle. An ordinary employee working in a wine shop, having nothing to do with no. I mean, I would rather say there is no faction there. There is no incident of these people murdering somebody or which warrants the other party to actually be killing somebody like this. It doesn't warrant any of those things. He is just an ordinary activist, probably YSS, probably activist at best. And he's an ordinary employee in a wine shop. This is background. And to create a fear psychosis, somebody actually goes to the extent of chopping somebody right on the main road. And that too while everybody is watching at 7:30 or so in the evening in front of everybody's eyes. What kind of rule is prevalent here? Literally, and what are the cops doing and what are the cops saying? None of these things are. These people don't even have the minimum courtesy to at least register proper cases. I mean, this boy who was murdered and the person who actually murdered is literally feeding a cake piece to MLA's wife. God knows what the occasion is, but this is that kind of intimacy this person shares with the family of the MLA, and this is the photograph of the MLA along with this boy also, and this is the related photographs as well. So just because they wanted to propagate fear, because they are failing on their promises. It's already been 45 days since this regime has come. They have made so many false promises, and because of these false promises, the government is losing faith in public. So they want to divert this topic, create fear psychosis amongst the people. So far, in these 45 days alone, 31 deaths took place, and more than 300 attempt to murders took place. In these 45 days alone, more than 560 and odd properties, private properties were destroyed, vandalized, shops were burnt, houses were destroyed, even these plantations like sweet lime and these kind of plantations were destroyed. Almost 560 and odd such incidents took place. More than 490 government premises also, where my name apparently was there on the foundation stones or whatever, even those were also destroyed. And literally this kind of atmosphere is prevalent in more than 1059 various incidents which took place in the state, where people were attacked, people were hit for no reason, just to create fear psychosis. Whatever Chandrababu Naidu is trying to do, it will hit back on him terribly. So you've always talked about how what
goes back, comes back in a multitude. Right now, you've written a letter to Prime Minister Narendra Modi as well, seeking importance not only on this violent case but also several other violent cases. Any plans of you going to meet him and discuss the kind of status here in Andhra Pradesh? Absolutely, no, because even just yesterday, on one side, such incident takes place. On the other side, our MP is not even permitted to tour his own constituency. And while he was doing so, while he was in another MP, who also happens to be in the same town, which is part of the MP's constituency, he was just talking to them, and the house was geared out, and house stone pelting took place. The Redappa, who was earlier the parliament member, his car was burnt, and Mithun, the sitting Lok Sabha MP Mithun Reddy, all his cars were destroyed. And what kind of psychosis are they trying to project here? So we have written a letter to the Honorable Prime Minister as well on this particular issue, sought an appointment with him. We have also sought an appointment with the Home Minister as well as the President. Also, we would be seeking an appointment, but the Prime Minister's appointment has already been sought. And we would definitely go explain all these issues with them. Not only that, we would also stage a dharna there in Delhi. In Delhi, we will take all the MLCs, we will take all the MLAs, we will take all the Lok Sabha and the Raj Sabha MPs, all of them along with me will be going to Delhi on Tuesday, and on Wednesday we will be staging a dharna there as a symbolic protest, showcasing the atrocities which are taking place in Andhra Pradesh. That also we will be doing. So you're talking about how the state has come to a standstill, a state of unrest. The BJP here in the state is silent on this. The BJP, the centre, has yet to talk about this kind of crisis that is happening, like you mentioned, in Andhra Pradesh. What do you have to say on the BJP's silence? That's exactly what. They should be ashamed of what they're doing. I mean, how can they not be a party to this? Even if they are not party to this, then their action should be swift. They should order for a central government agency inquiry into this. They would have to stop this. Otherwise, why is it not a fit case for president rule? When this is the demand president. Yes, this is a fit case for president rule. Why should just because this man is part of NDA, does it remove him, or does it give him some kind of an immunity to do these kind of things? Not so. In fact, it is more so that these people should be concerned about such incidents and try to make sure that law and order is prevalent. The BJP is equally responsible. They should take note of this, and if at all they are not responsible, then they would have to come forward and showcase that stringent action has been taken. So all the more reason that these people come out openly and protest and literally stop these kind of incidents from taking place. So you have been the YSRCP. You are the YSRCP chief. You've been the former chief minister of Andhra Pradesh. What is your message to the current chief minister? Given, like you mentioned, last 45 days there have been crimes that have been completely going haywire in Andhra Pradesh. Last 45 days, these kind of incidents, as I've told you, 31 murders have taken place. More than 300 36 murders have taken place, according to whatever the latest report is. And more than 300 and odd attempt to murder cases, more than 1,059 arson cases, more than 590 properties destroyed. And this is what this government is currently doing. So my message to this government is, today a situation is so bad in the state that these people think that they are supporting the Telugu Party cadre. In fact, the worst part is these people themselves have come up with a red book. Chandrababu Naidu's son himself has literally showcased a red book
which has got names of all the officers, names of all the people whom these people want to go on vengeance with. And literally this book with Lokesh holding that book was actually put on hoardings, literally sending a message to the police that this is what we are going to do, you people should remain silent. This is exactly what is happening. And it's become so worse that now the system is no longer in police control. Everybody is now exploiting the current situation and trying to kill people and trying to take their personal vengeance at every level, from village level to state level, every level. That is the reason why why law and order is deteriorated. You no longer have control over police here. Police are no longer literally neutral here. And so slowly a situation has come in place where police are not even taking any cases on any attempts done on anybody. This is the situation. Slowly we get to a stage where law and order totally collapses. You call for a president rule. I would. In fact, I would demand for that. In fact, that is the reason why I would definitely ask for it. And these kind of things would have to stop immediately. Thank you so much, sir. కొంచెం ఎందుకు దిగుతుంది